శ్రీ రమణాశ్రమ లేఖలు 219వ లేఖ అహమాత్మ. ఇది 19 జనవరి 1949న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ఈ ఉదయం ఆశ్రమానికి వెళ్ళేసరికి ఒక భక్తుడు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే, నీవెవరివో విచారించి తెలుసుకో ముందు అని జవాబిస్తున్నారు భగవాన్. నేనెవరిని విచారించేందుకు ముందు కర్మ సన్యాసం చేయాలా అన్నాడా భక్తుడు. భగవాన్ చిరునవ్వుతో, సన్యాసం అంటే ఏమిటని నీ అభిప్రాయం? కూర్చోవడం, లేవడం, తిరగడం, తినడం అన్నీ కర్మలే కదా, ఇందులో దేన్ని విడుస్తావు? అందుకే నేను కర్తననే అహంభావం విడవమన్నారు పెద్దలు అని సెలవిచ్చాడు. శంకరాచార్యుల వారు కర్మ సన్యాసమే ప్రముఖంగా చెప్పారే అన్నాడు ఆ భక్తుడు. చెప్పారు, అయితే వారు మాత్రం కర్మ చేయలేదా ఏమి? దేశదేశం ఊరూరు తిరిగి అద్వైత మత స్థాపన చేశారు. అప్పుడు ఈ రైళ్లు కూడా లేవు, నడిచే వెళ్ళారు. ఇదంతా కర్మ కాదా? తాత్పర్యం ఏమిటంటే, జ్ఞాని అయిన తర్వాత ఏ కర్మలు చేసినా వారిని అంటవు. లోక సంగ్రహార్థం వారు అన్నీ చేస్తారు. నేను చేస్తున్నాను అన్న అహంభావమే ముఖ్యంగా వారు విడిచేది. భగవద్గీతలో ఉత్సీదేయురిమే లోక నకుర్యాం కర్మ చేదహం సంజ్ఞరస్య చ కర్తాస్య ముపహన్యా మిమా ప్రజాః అని, సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథాసక్తిచికీర్షు లోక సంగ్రహం అన్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. అంటే నేను కర్మ చేయకుంటే లోకులెవరు చేయరు, సంకరం ఏర్పడుతుంది. అందుకు కారణం నేను కానేలా, అందువల్ల అన్నీ చేస్తున్నాను. అయితే అజ్ఞానులు ఇచ్ఛతో చేస్తే జ్ఞానులు అనిచ్ఛతో లోక సంగ్రహార్థం చేస్తారు. ఇదే తాత్పర్యం అని కదా భావం. అందువల్ల ఇంద్రియ గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము తెలుసుకుని ఇంద్రియరూప గుణాదులు విషయరూప గుణాదులందు ప్రవర్తిస్తున్నవే కానీ తాను వర్తించుట లేదని ఎంచి సక్తుడు కాక కర్తృత్వ భావరహితుడై సాక్షిగా సంచరించుటయే కర్మ సన్యాసం. కానీ కేవల బాహ్య సన్యాసం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్. మరి నేనే కర్తను నేనే భోక్తను అని అన్నారు కదా కృష్ణ భగవానులు అని మళ్ళీ ప్రశ్న. అవును అన్నారు. అయితే మహాత్ములు చెప్పే అహం కర్తృత్వ అహం భోక్తృత్వాదులు వేరు. వారికి అహం అంటే స్వరూపమే, శరీరమే నేనను, ఈ నేను కాదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. నేను అనేదే అంతటా నిండిన ఆత్మ. మహాత్ములు చెప్పే అహం కర్తృత్వాదులన్నీ స్వరూపానికి గాని శరీరాన్ని బట్టి కాదు. అజ్ఞానులు చెప్పే అహంభావన అసురవాసన అవుతుంది. నేను ఈశ్వరుడను, నన్నే సేవించాలి అంటారు. ఆ విధంగా అంటే కష్టపడవలసి వస్తుంది. ఈ అసురవాసన గురించి గీతలో 16వ అధ్యాయంలో 3 శ్లోకాలు క్లుప్తంగా రాశారు. వాసుదేవ మననంలో చాలా చమత్కారంగా ఒక అధ్యాయం అంతా ఈ విషయమే రాశారు. గీతలోనే కాదు, పెద్దలంతా నేనే ఈశ్వరుడిని అనడం శరీరాన్ని బట్టి కాదు. నేననేదే ఈశ్వరుడు, అదే బ్రహ్మం, ఆత్మ అన్నీ. సదా ఉండునది ఏదో అదే అహం, ఉండుటే బ్రహ్మమని బ్రహ్మగీతలో చెప్పారు. లేనిది మాయ, లేనిదాని లేనట్లు చూస్తే ఉన్నది ఉన్నట్లు ఉంటుంది. ఉన్నది నీవేనని తెలుసుకుంటే ఇన్ని ప్రశ్నలు రావు అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 220వ లేఖ పరస్పర శాపములు. ఇది 20 జనవరి 1949న వ్రాసిన లేఖ. ఈ మధ్య తిరుచుళి వెళ్ళి వచ్చిన ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, తిరుచుళిలో భూమినాథేశ్వర ఆలయానికి ఎదుటనున్న శూలతీర్థపు గట్టున ఒక అశ్వత్థ వృక్షం ఉంది కదా, ఆ వృక్షమూలంలో గౌతములు తపస్సు చేశారని అక్కడి వారంతా అంటారే, నిజమేనా? వారక్కడ తపస్సు చేయడానికి కారణం ఏమిటి అన్నాడు. అదా, నిజమే. సంస్కృత త్రిశూలపుర మహాత్మ్యంలో గౌతములు తపస్సు చేయడానికి ఆవర్త క్షేత్రానికి వెళ్ళడం సనకుల ప్రేరణ వలనే అని చెప్పి ఉంది. తమిళ్ తిరుచుళి పురాణంలో వేరు విధంగా ఉంది. ఏమంటే గౌతములు ఇంద్రుని అహల్యను శపించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇంద్రుడు గౌతమ రూపంలో అహల్యను సమీపిస్తే ఆమె ముందు తన పతిని భ్రమించి పొరపడిన విషయం గౌతములు విచారించక ఘోరంగా పాషాణం కమ్మని శపించడం చూచి అహల్య సాధారణోక్తిగానే బుద్ధిలేని ముని యథార్థం విచారించి దానికి తగిన పరిహారం చెప్పక, ఈ విధంగా శపించావే, నాకు విమోచన ఎప్పుడు, ఏ విధంగా కలుగుతుందో అనుగ్రహించి అదైనా చెప్పరాదా అని అడిగిందిట. గౌతములు అది విని, శ్రీరామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోకిన వెంటనే నీకు విమోచన అవుతుంది అని చెప్పిన వెంటనే ఆమె
పాషాణత్వం పొందిందిట. గౌతములు ఆ స్థలం వదిలి అనుష్ఠానంలో ప్రవర్తించబోతే వారి బుద్ధి స్థిరత లేక అనేక విధాలుగా భ్రమించసాగిందట. ఆ భ్రమ అంతకంతకు అధికం కావడం వల్ల వారు ఇంచుక యోచిస్తే తమ సతి అయిన అహల్య యొక్క దోషం సరిగా విచారించక శపించినప్పుడు తమ్ము ఆమె ఓ బుద్ధిలేని ముని అని సంబోధించిన మాట స్మరణకు వచ్చిందట. ఆమె మహా తపస్విని కదా, అందువల్ల ఆ సాధారణోక్తియే అమోఘమైన శాపంగా పరిణమించిందని గ్రహించి అందుకు పరిహారం ఈశ్వరుని తాండవ దర్శనమేనని నిశ్చయించి చిదంబరానికి వెళ్ళారట. అక్కడ త్రిశూలపురంలో నీకు తాండవ దర్శనం అనుగ్రహిస్తాను అన్న అశరీర వాక్కు వినవచ్చిందట. వెంటనే గౌతములు ఆ స్థలం వదిలి ఆవర్త క్షేత్రానికి అంటే త్రిశూలపురం అభిముఖంగా నడిచి ఆ క్షేత్రాన్ని సమీపించారు. ఆ స్థలం గోచరించినంతనే వారి చిత్తం ప్రసన్నత పొందనారంభించిందట. వారక్కడ దీర్ఘకాలం నివసించి తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు ఆనంద తాండవ దర్శనం అనుగ్రహించారట. అప్పుడే గౌతములు ఆ వృక్షమూలమున నివసించి తపస్సు చేశారని అంటారు. గౌతములు తాండవ దర్శనానంతరం ఈశ్వరుని నుతించి యథాస్థానానికి వెళ్ళి యథాక్రమంగా వర్తింపసాగారట. ఆ తర్వాత అహల్య శ్రీరాముని పాదధూళి చేత పవిత్రయ్యి తిరిగి సహజ రూపం పొంది గౌతములను సమీపిస్తే వారు సంతోషంతో ఆమెను చూచి ఈశ్వరుని కళ్యాణ మహోత్సవ దర్శనం చేసిన తర్వాత గృహస్థ ధర్మం ఆరంభిద్దాం అని చెప్పి సతీ సమేతులై ఆవర్త క్షేత్రానికి వెళ్ళి శ్రీతనునాథుని ప్రార్థిస్తే కరుణానిధి అయిన శంకరుడు వారిద్దరికీ కళ్యాణ మహోత్సవ దర్శనం అనుగ్రహించారు. గౌతములు ఈశ్వరుని వినుతించి అంతరాయములన్నీ నివారణ కాగా యథాప్రకారం పత్ని సమేతంగా తపశ్చర్యను ఆరంభించాడు. ఇది తమిళ్ పురాణ వచనం అని సెలవిచ్చారు భగవాన్. గౌతమునకు శాపం తగిలిందన్న గాథ ఒకటుందా, నేనెప్పుడు వినలేదు అన్నాను. ఈ పరస్పర శాపముల కథ తిరుచుడి పురాణంలో మాత్రమే ఉంది. రామాయణంలో జనక సభయందున్న శతానందులు శాపోపహతయ్యై ధృతి చెడి వెతల కుందుచు గతిగానక పడి ఉన్న తమ తల్లి రామపదరజ స్పర్శచేత చిన్మయ స్ఫూర్తి నందినదై ఆ రాముని వినిపించి తమ తండ్రి వద్దకు వెళ్ళిన విషయం విశ్వామిత్రుడు చెప్పగా విని జననీజనకుల పునఃసమావేశానికి ఆనందించారని చెప్పి ఉందే కానీ ఇదంతా లేదు అని సెలవిచ్చారు భగవాన్. అయితే అహల్య పాషాణమై ఉండడం కూడా మనసుకేనా ఏమి అన్నాడొక భక్తులు. అవును, మనసుకు కాక శరీరానికా మరి? శరీరం రాతి వల్ల పడి ఉన్నదని, రాముడు కాలు పెట్టి రాతిని నాతిగా చేశాడని సాధారణ జనులు భావిస్తారే కానీ అదెలా సంభవం? మనస్సు ఆత్మవిజ్ఞానాన్ని మరవడమే కాక ఏ గతి తోచక పాషాణం వల్ల జడత్వం వహించిందన్నమాట. మహాపురుష సందర్శనం వల్ల ఆ జడత్వం వదిలింది. ఆమె మహాతపస్విని కనుక తక్షణమే చిన్మయ స్ఫూర్తి నంది శ్రీరాముని తత్వమేనిగా వినిపించింది. ఈ సూక్ష్మార్థం రామాయణంలో ఉంది. రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టేసరికి అహల్య మనఃపుష్పం వికసించనారంభించిందంట అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. 221వ లేఖ ఆత్మానందము. ఇది 22 జనవరి 1949 వ్రాసిన లేఖ. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు 2 తీర్థయాత్రపరులు శ్రీవారి సన్నిధికి వచ్చి కూర్చున్నారు. వారిని చూస్తే ఏదో అడగవలెనని యోచిస్తున్నట్లు తోచింది. కొంచెం ఆగి ఒక యువకుడు, స్వామి, ధ్యానానికి కళ్ళు మూసుకుని కూర్చున్నంత వరకు పర్వాలేదు, కానీ తెరవగానే విషయేంద్రియములు బాధిస్తవే, ఎలాగూ అన్నాడు. ఎలాగేమి, కళ్ళు తెరిస్తే మాత్రం ఏమవుతుంది? కిటికీలు తెరిచిపెట్టి గదిలో పడుకుని నిద్రపోయినట్లుగా మనసును పడుకోబెట్టి నిద్రపుచ్చితే సరి అన్నారు భగవాన్. అంటే మనసును విషయాల వెంట పోకుండా అణచవలని కదా అర్థం. ఆ మనసును ఎంత అణచాలని యత్నించినా అణగదే అన్నాడు అతను. అది సరి, అందుకే పిల్లవాడు తన నీడను పట్టుకోవాలని పరుగులు పెట్టి ఎంత దూరం పోయినా చిక్కక ఏడవసాగితే తల్లి వచ్చి వాడిని పట్టుకుని నిలిపి ఉంచినట్లు విషయాదుల వెంట పరిగెత్తే మనసును పట్టి ఉంచాలి అని అంటారు. అది నిజమే కదా అని సెలవిచ్చారు భగవాన్. ఏ విధంగా పట్టి నిలపగలం అన్నాడు యువకుడు. వేదాంత వాక్య శ్రవణ మననాదుల వల్ల మనసును పట్టి నిలిపి ఉంచాలి అన్నారు భగవాన్. అంటే విషయానందం విడిచిపెట్టి ఆత్మానందాన్ని పట్టుకోవాలన్నమాట, అంతేనా అన్నారు మరొకరు. ఆనందం ఉండేదే కదా, విషయాలే విడవటం. విషయాలు విడిస్తే ఆనందం ఉండనే ఉంది. ఆ ఉన్నదే ఆత్మ. ఉన్నదాన్ని పట్టుకోవడం ఏమిటి? తన స్వభావమేనాయే అన్నారు భగవాన్. ఆ స్వభావాన్నే స్వరూపమని అంటారా అన్నారా పృచ్ఛకులు. అవును, స్వభావం వేరు స్వరూపం వేరునా ఏమి అన్నారు భగవాన్. ఆనందమే స్వరూపమైతే అనుభవించేదెవరు?
అన్నారా పృచ్ఛకులు. అదేనండి, అనుభవించేవారు ఉన్నంత వరకు ఆనందమే స్వరూపమని చెప్పాలి. అనుభవించేవాడు లేకుంటే ఆనందానికి ఒక రూపమేది? ఉన్నతత్వమే మిగులుతుంది. ఆ ఉన్నదే ఆనందం, అదే తాను. ఇది వేరు తాను వేరు అని అనుకున్నంత వరకు అనుభవించేవాడు అడిగేవాడు ఉంటారు. కానీ అదే తాను అని తెలుసుకున్న తర్వాత అనుభవించేవాడే ఉండడు. అడిగేదెవరు, చెప్పేదేమిటి? ఏదో పరిభాషలో ఆనందమే స్వరూపమని చెప్పవలసి వస్తుంది అని సెలవిచ్చారు భగవాన్. అది సరే కానీ స్వామి, ఎంత ప్రయత్నించినా అణగక ఈ మనసు స్వరూపం గోచరించకుండా కప్పుకుంటున్నదే ఎలాగూ అన్నారా పృచ్ఛకులు. భగవాన్ చిరునవ్వుతో చిటికెన వేలు కంటికి అడ్డం పెట్టుకుంటూ పక్కనున్న వారిని చూచి, ఇదిగోనోయ్ చూడు, ఈ చిన్న చిటికెన వేలు కంటికి అడ్డమై లోకమంతా మొరుగైనట్లు కప్పుకున్న విధంగానే చిన్న మనస్సు అడ్డుకుని బ్రహ్మమును గోచరించకుండా కప్పుకుంటుంది. చూడు దాని సామర్థ్యం అని సెలవిచ్చారు. ఇట్లు సోదరి. ఈ వీడియోలో 221వ లేఖ కూడా పూర్తయిందండి. ధన్యవాదాలు.